దాద్రా నగర్ హవేలీలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ. సిల్వాసాలో నమో హాస్పిటల్ ఫేజ్ 1 ప్రారంభం. రేపు గుజరాత్లోనూ పర్యటించనున్న పీఎం. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. అజెండాలోని 14 అంశాలకు మంత్రివర్గం ఆమోదం. పంచాయతీరాజ్ శాఖలోని కేడర్లో మార్పులు చేర్పులపై నిర్ణయం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు. అభ్యర్థిత్వాన్ని బలపర్చిన లోకేష్, విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు. బాలినేని లాంటి వాళ్లు పార్టీ మారినా వైసీపీకి నష్టం లేదు. రెడ్ బుక్కు ఎవరూ భయపడటం లేదన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అక్రమ అరెస్టులకు సిద్ధంగానే ఉన్నామని కామెంట్. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి సమావేశం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్లీ కేసీఆర్ను కలుస్తారన్న ప్రచారంతో భేటీకి ప్రాధాన్యత. తాను బీఆర్ఎస్ శాసనసభ్యుణ్ణే అంటూ ఇటీవల కృష్ణమోహన్ పోలీసులకు ఫిర్యాదు. తెలంగాణలో 21 మంది ఐపీఎస్ల బదిలీ. అడిషనల్ డీజీతో పాటు 2 ఐజీపీలు, 2 డీఐజీలు బదిలీ. కరీంనగర్ సిపిగా గౌష్ ఆలం, ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వామపక్ష నేతల మేధోమథనం. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్. రైతులను రోడ్డున పడేసే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని పట్టు. గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీ బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష. పరీక్షకు అరగంట ముందే లీక్ అయిన ప్రశ్నాపత్రం. అల్లూరు జిల్లా పాడేరులో కార్చిచ్చు. కొండపై భారీగా ఎగిసిపడుతున్న మంటలు. కాఫీ తోటలు సహా ఇళ్ల సమీపానికి వ్యాపించిన ఫైర్. ఢిల్లీ చాణక్యపురిలో విషాదం. భవనంపై నుంచి దూకి విదేశాంగ శాఖ అధికారి ఆత్మహత్య. కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్న జితేంద్ర రావత్. శాండల్వుడ్ హీరోయిన్ రన్యారావుకు 3 రోజుల డీఆర్ఐ కస్టడీ. బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు కీలక ఆదేశాలు. 14 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డ రన్యారావు.